హలో హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. అయితే మనం ప్రీవియస్ టాపిక్ లో ఆర్గానిక్ ఎవల్యూషన్ సెకండ్ బైపీసీ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలుసుకున్నాము. దాని పేరు ఏంటంటే మ్యుటేషన్ థియరీ. సో ఆ మ్యుటేషన్ థియరీ సెకండ్ ఇయర్ విద్యార్థులు గమనించి దాని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా? అదేవిధంగా ఈ రోజు ఒక ముఖ్య అంశం ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి యానిమల్ టిష్యూస్. సో ద యానిమల్ టిష్యూస్ లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ టిష్యూస్ మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా అందులో భాగంగానే ఈ రోజు ఒక టాపిక్ ఏంటంటే ఏరియోలార్ టిష్యూ. ఏ టిష్యూ అది? ఏరియోలార్ టిష్యూ అనమాట. సో ఏరియోలార్ టిష్యూ అనేది ద ఏరియోలార్ టిష్యూ ఫార్మ్స్ సబ్క్యూటానియస్ లేయర్ ఆఫ్ ద స్కిన్. ఇది సబ్క్యూటానియస్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ దగ్గర కలిగి ఉంటుంది ఈ ఏరియోలార్ టిష్యూ. అదేవిధంగా ఇట్ హ్యాస్ ద సెల్స్. ఇవి సెల్స్ ని కలిగి ఉంటాయి, అదేవిధంగా ఫైబర్స్ ని కలిగి ఉంటాయి. అదేవిధంగా ద ఎంప్టీ స్పేసెస్ కాల్డ్, అంటే ఎంప్టీ స్పేసెస్ అంటే ఒక ఖాళీ ప్రదేశం అనేది కలిగి ఉంటుంది. దాన్ని మనం ఏరియులే అంటాం. అని చెప్పేసి అంటాము. సో ద సెల్స్ ఆఫ్ ద ఏరియులార్ టిష్యూ ఆర్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ కలిగి ఉంటాయి. సో ఏంటి ఆ సెల్స్ అని మనం డిస్కస్ చేద్దాం. సో ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫైబ్రోబ్లాస్ట్, సెకండ్ వన్ ఈజ్ మాస్ట్ సెల్స్, థర్డ్ వన్ ఈజ్ మ్యాక్రోఫేసెస్, ఫోర్త్ వన్ ప్లాస్మా సెల్స్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఎడిపోసైట్స్. సో దీన్ని మనం ఇక్కడ షార్ట్ కట్ లో మీరు నేర్చుకోవాలంటే FMMPA అని చెప్పవచ్చు. FMMPA లేదా FMMPA అని చెప్పవచ్చు. ద 5 టైప్స్ ఆఫ్ సెల్స్ కలిగి ఉన్నాయి. సో అవి ఏంటి చూద్దాం. సో ఫైబ్రోబ్లాస్ట్ అంటే ఏంటి చూద్దాం ఇక్కడ. సో ఫైబ్రోబ్లాస్ట్ అంటే ఇక్కడ చూడండి, ఫైబ్రోబ్లాస్టర్స్ ఆర్ ద మోస్ట్ కామన్ సెల్స్ విచ్ సెక్రెట్స్ ద ఫైబర్స్. సో ఫైబ్రోబ్లాస్ట్ అనేవి ఏం సీక్రెట్ చేస్తాయి అంటే అండి, సో ది సెక్రెట్స్ ద ఫైబర్స్. సో ఫైబర్స్ సీక్రెట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తే, సో దిస్ ఇస్ ద ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్. సో దీస్ ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ ఆర్ సెక్రెట్స్ ఫైబర్స్ సీక్రెట్ చేస్తుంది. అండ్ ది ఇన్యాక్టివ్ సెల్స్ ఆర్ కాల్డ్ ఫైబ్రోసైట్స్. సో వాటిని మనం ఏమంటామంటే ఇన్యాక్టివ్ గా ఉన్నటువంటి సెల్స్ ని మనము ఫైబ్రోసైట్స్ అంటాము. ఒకవేళ యాక్టివ్ గా ఉన్నటువంటి సెల్స్ ని మనము ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ అని చెప్పవచ్చు. అదేవిధంగా సెకండ్ మాస్ట్ సెల్స్. సో మాస్ట్ సెల్స్ అంటే ఇట్ సెక్రెట్స్ ద హెపారిన్. ఇవి 3 రకాలైనటువంటి సెక్రెషన్ రిలీజ్ చేస్తుంది. అదేంటంటే ఇట్ సెక్రెట్స్ ద హెపారిన్, హిస్టమైన్, బ్రాడీకైనిన్ అండ్ సెరోటోనిన్ అనేటువంటి ఈ కెమికల్స్, అంటే దే ఆర్ ద ఫ్లూయిడ్స్ రిలీజ్ ఫ్రమ్ ద మాస్ట్ సెల్స్. సో మాస్ట్ సెల్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది మాస్ట్ సెల్స్ అనమాట. సో ద మాస్ట్ సెల్స్ సెక్రెట్స్ హెపారిన్, హిస్టమైన్, బ్రాడీకైనిన్ అండ్ సెరోటోనిన్. ఇక్కడ చూద్దాం. సో హెపారిన్ ఏం చేస్తుందంటే an anticoagulant. కోయాగులెంట్ అంటే గడ్డ కట్టడం. అయితే యాంటీకోయాగులెంట్ అంటే రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది అనమాట. సో దీని రక్త స్కందనాన్ని నివారిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా హిస్టమైన్ బ్రాడీకైనిన్. సో హిస్టమైన్, బ్రాడీకైనిన్ ఏం చేస్తుంటే, సో దే ఆర్ ద వాసో డైలేటర్స్. అంటే వాసో కన్స్ట్రిక్షన్స్, వాసో డైలేటర్స్ అంటే ఇక్కడ మనకి బ్లడ్ వెజల్స్ కనుక చూసుకుంటే, సో బ్లడ్ వెజల్స్ కనుక మనం చూసినప్పుడు బ్లడ్ వెజల్స్ అనేవి నారోగా ఉంటాయి, కొన్ని బ్రాడ్ గా ఉంటాయి, ఆర్టరీస్, వెయిన్స్. అయితే ఇవి ఏం చేస్తుంటే వాసో డైలేటర్స్ అంటే ఈ యొక్క వ్యాసార్థాన్ని పెంచడం జరుగుతుంది. సో వ్యాసార్థాన్ని పెంచడం జరుగుతుంది. ఈ హిస్టమైన్ అండ్ బ్రాడీకైనిన్ అనేటువంటి వాసో డైలేటర్స్ అని కామన్ గా పిలుస్తాము, ఓకేనా? అదేవిధంగా సెరోటోనిన్ ఏం చేస్తుంటే ద సెరోటోనిన్ విచ్ సీక్రెట్స్ ద వాసో కన్స్ట్రిక్టర్. సో ఇది వాసో డైలేటర్ అయితే ఇది వాసో కన్స్ట్రిక్టర్. అంటే ఇలా డైలేట్ గా ఉన్నటువంటి వెయిన్స్ కావచ్చు, ఆర్టరీ కావచ్చు, అవి స్మాల్ గా కన్స్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటిని మనం సెరోటోనిన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మ్యాక్రోఫేజెస్. సో మ్యాక్రోఫేజెస్ దీస్ ఆర్ ద అమీబాయిడ్ సెల్స్. ఇవి అమీబాయిడ్ సెల్స్ కలిగి ఉంటాయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చూడండి. సో వీటిని మనం మ్యాక్రోఫేజెస్ అని చెప్తాము. సో దీస్ మ్యాక్రోఫేజెస్ ఆర్ the function is phagocytic function. సో ఇవి ఏం చేస్తాయంటే ఇంటర్నల్ స్కావెంజర్స్ గా పనిచేస్తాయి. దట్ మీన్స్ ద phagocytic functions are the act as internal scavengers. అంటే మన స్కిన్ లోపల ఎటువైనా బ్యాక్టీరియా కావచ్చు, మైక్రోబ్స్ కావచ్చు, ఏవైనటువంటి స్మాల్ సబ్స్టాన్స్ వచ్చినప్పుడు ఇవి ఇంటర్నల్ స్కావెంజర్స్ గా పనిచేస్తాయి, ఓకేనా? సో దే ఆర్ ద ఫంక్షన్ ఇస్ ఇంటర్నల్ స్కావెంజర్స్, అంటే భక్షక కణాలు అని చెప్తాం. నెక్స్ట్, సో దే డిరైవ్ ఫ్రమ్, ఇది ఎక్కడి నుంచి డిరైవ్ అవుతాయంటే దే డిరైవ్ ఫ్రమ్ మోనోసైట్స్ ఆఫ్ ద బ్లడ్. సో మోనోసైట్స్ సెల్స్ లో నుంచి బ్లడ్ నుంచి ఫామ్ అవుతాయి అనమాట. సో మనకి తెలుసు మోనోసైట్స్ అంటే WBC సెల్స్ తెలుసు కదా. వైట్ బ్లడ్ సెల్స్ 2 రకాలు ఉంటాయి, ఏ గ్రాన్యులోసైట్స్ కదా. సో ఏ గ్రాన్యులోసైట్స్ అంటే మోనోసైట్స్, లింఫోసైట్స్ కదా. మోనోసైట్స్ లో ఉన్నటువంటి ఈ కణాల నుంచి
ఈ మ్యాక్రోఫేజెస్ అనేవి ఉద్భవిస్తాయి అని చెప్పేసి అన్నాడు. అండ్ ద టిష్యూస్ ఫ్లూయిడ్ మ్యాక్రోఫేజెస్ ఆర్ కాల్డ్ హిస్టియోసైట్స్. సో టిష్యూలో ఉన్నటువంటి ఈ ఫిక్స్డ్ సెల్స్ ని మనం ఏమని పిలుస్తామంటే హిస్టియోసైట్స్ అంటాం. ఇగో వీటిని మనం హిస్టియోసైట్స్ అని చెప్పవచ్చు. సో హిస్టియోసైట్ అనేటువంటి కణాల రూపంలో ఇవి కలిగి ఉంటాయి మ్యాక్రోఫేజెస్ అనేవి. అదేవిధంగా ప్లాస్మా సెల్స్. సో ద ప్లాస్మా సెల్స్ దీస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్, ఇవి ఎక్కడి నుంచి డిరైవ్ అయ్యాయి అంటే సో ది డిరైవ్డ్ ఫ్రమ్ బి లింఫోసైట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద ప్లాస్మా సెల్స్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ బి లింఫోసైట్స్. సో బి లింఫోసైట్స్ అండ్ దే ప్రొడ్యూస్ యాంటీబాడీస్. ఇవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ప్లాస్మా సెల్స్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్, రైట్. కాబట్టి ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి అంటే దే ఆర్ ద whenever pathogen enter into our body, the structure of that means the army of proteins called యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ ఏ స్ట్రక్చర్ లో ఉంటాయండి? సో వై స్ట్రక్చర్ లో కలిగి ఉంటాయి కదా. సో ఈ వై స్ట్రక్చర్ లో కలిగి ఉంటాయని ఎవరు చెప్పారు? రోడ్నీ పోర్టర్ కనుగొనడం జరిగింది. అదేవిధంగా సో ఈ యాంటీబాడీస్ అనేవి మన బాడీలో ఎటువంటి మైక్రోబ్స్ రాకుండా ప్రివెంట్ చేసేటువంటి ప్రోటీన్స్ అన్నమాట. వీటిని యాంటీబాడీస్ అంటాం. సో దీస్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ద బి లింఫోసైట్స్. దీస్ బి లింఫోసైట్స్ కమింగ్స్ ఫ్రమ్ ప్లాస్మా సెల్స్, రైట్. కమింగ్ టు ఎడిపోసైట్స్. ఎడిపోసైట్స్ మీన్ అంటే ఇక్కడ మనం ఏమంటామంటే వీటిని కొవ్వు కణజాలాలు లేదా కొవ్వు కణాలు అని చెప్పేసి అంటాం ఎడిపోసైట్స్. సో దీస్ ఆర్ స్పెషలైజ్డ్ సెల్స్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్స్. ఇవి స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్స్ ని కలిగి ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి, ఎడిపోసైట్స్ ఆర్ స్టోర్ ఫ్రమ్ ఫ్యాట్స్ అన్నమాట. ఇవి ఫ్యాట్స్ ని స్టోర్ చేసుకుంటాయి, అంటే కొవ్వును నిల్వ ఉంచడం జరుగుతుంది. సో ఈ కొవ్వును నిల్వ ఉంచడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి హీట్ అనేది బయటికి పోకుండా ఉండడం కోసం మన బాడీలో ఈ ఫ్యాట్స్ అనేవి కలిగి ఉంటాయి. కాబట్టి ద స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఎడిపోసైట్స్, రైట్. సో ఈ స్ట్రక్చర్ మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుందండి. సో ఎల్యులర్ టిష్యూ అంటే ఫైబ్రోబ్లాస్ట్, మాస్ట్ సెల్స్, మ్యాక్రోఫేజెస్, ప్లాస్మా సెల్స్ అండ్ ఎడిపోసైట్స్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దీన్ని నీటి పరంగా ఎంసీ పరంగా ఎలా వెళ్తారంటే ద మాస్ సెల్స్ ఆర్ సెక్రేట్స్ అన్నప్పుడు హెపారిన్, హిస్టమిన్, బ్రాడికైనిన్, సెరోటోనిన్ అని ఉన్నాయి, కానీ అవి ఏవి ఫంక్షన్ చేస్తాయి అని అడుగుతారు అన్నమాట. సో హెపారిన్ ఏం చేస్తుంటే యాంటీకోయాగ్యులెంట్ గా పనిచేస్తుంది. హిస్టమిన్ అనేది వ్యాసో డైలేటర్ గా పనిచేస్తుంది. అదేవిధంగా సెరోటోనిన్ అనేది వ్యాసో కన్స్ట్రిక్టర్ గా పనిచేస్తుంది. సో ఇక్కడ ఈ విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా మ్యాక్రోఫేజెస్ అనేవి దే ఆర్ ద అమీబాయిడ్ సెల్స్. ఇవి ఎలా ఉంటాయంటే అమీబాయిడ్ సెల్స్ లా కలిగి ఉంటాయి. సో వాటిని మనం ఫాగోసైటిక్ ఫంక్షన్ చెప్పేసి అంటాము. ఓకేనా. కాబట్టి ప్లాస్మా సెల్స్ అనేవి బి లింఫోసైట్స్ అనేవి నుంచి వస్తాయి. వీటి యొక్క ఫంక్షన్ అంటే దే ప్రొడ్యూస్ ద యాంటీబాడీస్, రైట్. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.